హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిర్చి మొక్కల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. నన్ను ఈ మధ్య ఒక ముగ్గురు నలుగురు అడిగారు. ఒకరి క్వశ్చన్ ఏముందంటే, పూలు రాలిపోతుంది, ఏం చేయాలక్క అని అడిగారు. ఇంకొకరు ఏం అడిగారంటే, మొక్క ఊరికే పెరిగిపోతుంది, కాయలు రావట్లేదు అని అడిగారు. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి మట్టిలో ఎటువంటి విత్తనాలు తీసుకోవాలి అని అడిగారు. ఇవన్నిటికీ నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. అలాగే మీకు బోనస్ టిప్గా ఈ పచ్చిమిర్చి మొక్కకి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే చాలా బాగా కాయలు వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ఈ పచ్చిమిర్చి మొక్కకు వచ్చే రోగాల గురించి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? సరే, నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. దీనివల్ల నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో నచ్చుతుందా లేదా అని నాకు తెలుస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇంకా పచ్చిమిర్చి మొక్కల్లో ఎక్కువ కాయలు రావాలంటే మనం ఎన్నుకున్న సీడ్స్ చాలా ముఖ్యం. అంటే ఏది పడితే అది మనం సీడ్స్ వేసామంటే కాయలు కూడా తక్కువనే వస్తుంది. అంటే లేత కాయలు పండవుతుంది చూడండి, అటువంటి సీడ్స్ మనం వేసినప్పుడు ఎక్కువ కాయలు రావు. మంచిగా ఎండి చెట్ల మీదనే ఎండి అటువంటి కాయల నుంచి మన సీడ్స్ని సేకరించుకొని అది వేసినప్పుడు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఇంకా విత్తనాలు వేసే మట్టి కూడా చాలా ముఖ్యమండి. నేను ఎన్నో వీడియోలో మీకు చెప్పాను, మనం ఏదైనా ఒక సీడ్స్ వేసేటప్పుడు దానికి మట్టి చాలా బలంగా ఉండాలి, మంచి కంపోస్ట్ వాడాలి అనేసి. దీనికి కూడా నేను అదే చెప్తాను. ఒక 50% కంపోస్ట్ తీసుకోండి, ఒక 25% మట్టి, ఒక 25% శాండ్ కానీ కోకోపీట్ కానీ తీసుకోండి. అందులో విత్తనాలు వేస్తే మీకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది, చక్కగా మొలకలు వస్తుంది. మొలకలు ఎంత హెల్తీగా వస్తే మీకు అంత మంచి మొక్కలు తయారవుతుంది. అందులో కాయలు కూడా అంతే ఎక్కువ వస్తుంది. ఆ మొక్కల్లో కాస్త వీక్గా ఉండి అసలు బలం లేనిది వచ్చిందనుకోండి, మీరు తర్వాత ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని కంపోస్ట్ వేసినా, ఎంత బాగా మట్టి కలిపేసినా కూడా మీకు మొక్కలు సరిగా రావు. తర్వాత విత్తనాలు వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక పాట్లో మనం పెంచాలనుకున్నప్పుడు డైరెక్ట్గా సీడ్స్ వేస్తూ ఉంటారు. అలా వేయకండి, అటువంటి మొక్కలు సరిగా కాయలు రావు. మనం ముందు నారు పోసుకొని ఆ నారు నుంచి తీసుకొని పెడితేనే చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు నర్సరీలన్నీ ఈ నారు దొరుకుతూ ఉంటుంది కదా, అది తీసుకునేటప్పుడు కూడా బలంగా ఉన్నది చూసి తీసుకోండి. ఎటువంటి రోగాలు లేకుండా చక్కగా ఉన్నది చూసి ఎన్నుకొని వచ్చి మీరు నాటుకోండి, అప్పుడు బాగా ఇదవుతుంది. ఇదే క్రమంలో మన ఇంట్లో నారు పోసుకున్నప్పుడు కూడా మంచిగా బలంగా ఉన్నది మాత్రమే తీసుకొని మనం వేరే పాట్లో పెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఒక విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా, అది ఒక 3-4 ఆకులు అయిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లాస్టిక్ కప్లో కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా పేపర్ పాట్లో కానివ్వండి, మళ్ళీ మనం కొత్తగా మట్టి కంపోస్ట్ కలుపుకొని అందులో నాటితే ఇంకా కాస్త బాగా బలంగా పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత మనం మెయిన్ పాట్కి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అప్పుడే బాగా మొక్కలు మంచి బలంగా పెరుగుతాయి. తర్వాత మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2-3 ఆకులు వచ్చిన తర్వాత చూడండి, ఫోటోలో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇటువంటి మొక్కలు తయారైనప్పుడు దీన్ని మనం పించింగ్ చేయాలి. చాలా మంది పించింగ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. అంటే మనం ఏదైనా మొక్కలు నాటినప్పుడు మొక్క బుషిగా పెరగాలి, అంటే పొదలాగా పెరగాలి, ఎక్కువ కాయలు రావాలనుకున్నప్పుడు పించింగ్ చేయడం చాలా ముఖ్యం. చూడండి, ఈ పిక్చర్లో మీకు చూపిస్తున్నాను చూడండి. పించింగ్ అంటే ఏంటి అని, ఏం లేదు, చివర కట్ చేయడము. దీనివల్ల ఏంటి లాభాలంటే, ఆకు కింద చక్కగా కొత్త చిగులు వస్తుంది. కొత్త చిగులు వచ్చిందంటే ఏంటి మనకు లాభాలంటే, ఎన్ని కొమ్మలు వస్తే అన్ని కాయలు ఎక్కువ వస్తుంది. ఈ చిగుళ్ళు కూడా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి పించింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది, మంచిగా ఇదవుతుంది. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఎటువంటి మట్టి తీసుకోవాలి, ఎటువంటి పాట్ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. చూడండి, ఇక్కడ పించింగ్ చేసిన తర్వాత ఎంత బుషిగా పెరిగింది. ఈ పిక్చర్లో నేను చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి మొక్కలు ఎప్పుడు ఇలాగే హెల్తీగా ఉంటేనే అవి చాలా బాగా మంచిగా పెరుగుతుంది అని అర్థం. ఆకులన్నీ కలర్లన్నీ మారిపోయి ఎలాగెలాగో పెరిగి ఉంటే అందులో కాయలు మంచి రావు. ఇంకొకటి మనం చూసేది ఏంటంటే, మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు
చిన్న మొక్కలోనే పూలు కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేస్తాం, మురిసిపోతూ ఉంటాం, అరే మన చిన్న మొక్కల్లో కాయలు అవుతుంది అనేసి. దయచేసి అటువంటి పొరపాటు చేయకండి. దాన్ని ఏం చేస్తారంటే చిన్న మొక్కల్లో పూలు ఏమైనా కనిపిస్తే దాన్ని తీసేసేయండి, మొగ్గ కనిపించగానే తీసేసేయండి ఆ మొగ్గలో. అప్పుడు ఏమవుతుందంటే మొక్క బలంగా పెరుగుతుంది. లేదు అంటే మొక్కలకు ఉన్న బలం మొత్తం తీసుకోపోయి ఆ పూల మీద కాయ మీద పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చిన్నతనంలో తల్లి అవ్వడం ఎంత బాధాకరమో మొక్కలు కూడా అంతే. అతి చిన్న మొక్కల్లో కాయలు అవ్వడం కూడా చాలా ప్రాబ్లం వస్తాయి తర్వాత. అందుకే మన చిన్నగా ఉన్నప్పుడు కాయలు ఏమైనా పూలు మొగ్గలు కనిపిస్తే, పచ్చిమిర్చి అనే కాదు, అది వంగ మొక్కకైనా అంతే, అప్పుడు తీసేశారంటే మొక్క బలంగా పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పూలు రాలిపోయే సమస్య. ఈ పూలు రాలేదనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అన్ని పూలు కాయలుగా మారవు. ఇంకొకటి ఏంటంటే దీనికి పాలినేషన్ చేయటానికి ఏమీ ఇది లేదు. ఎందుకంటే దీనికి మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ వేరుగా ఉండదు. అన్ని పార్ట్స్ ఒకే పూలో ఉంటుంది కాబట్టి అది స్వయముగా పాలినేషన్ అయిపోతుంది. అది ప్రతి పూలు కాయగా మారుతుంది. ఒకవేళ వాతావరణంలో చేంజ్ ఉన్నప్పుడు, అంటే ఎక్స్ట్రీమ్గా వేడి ఒకేసారి స్టార్ట్ అయితే, లేకపోతే ఉన్నటుండి వర్షాలు రావడము, లేకపోతే ఎక్కువ చలి రావడము, ఇలా ఉంటే ఏమవుతుందంటే ఆ మొక్కల పూలు కనీసం అది రాలిపోతూ ఉంటుంది. మీరేం దానికి కంగారు పడక్కర్లా. ఓకేనా? సరే. ఇంకా మరీ ఎక్కువ రాలిపోతే ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా దీనికి ఎంచుకునే పాట్. మన పచ్చిమిర్చి మొక్క సాధారణంగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు బతికే మొక్క. అది అంత ఈజీగా సీజన్ వైజ్గా చనిపోదు. అంటే ఇప్పుడు మనం ఈ సోర కానీ ఇటువంటివి కానీ తీసుకున్నప్పుడు 3-4 నెలలు అయిపోగానే దాని లైఫ్ అయిపోతుంది. కానీ పచ్చిమిర్చి అలా కాదు, చక్కగా అది పెరుగుతుంది కాబట్టి మంచి పాటే తీసుకోవాలి. దీనికి కంపోస్టు, తర్వాత మట్టి, ఇంకా ఇసుక ఇవన్నీ సమపాళ్ళుగా కలుపుకొని మనం మిక్స్ చేసి మొక్కలు పెట్టుకుంటే బాగా పెరుగుతుంది. ఇంకా వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 2 పూటలు వాటర్ వేస్తూ ఉంటారు. అలాగే వేయకండి. ఎక్కువ వాటర్ కూడా మొక్కలు చంపడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎంత కావాలో అంతే నీళ్ళు ఇవ్వండి. అంటే మొక్క బతకటానికి ఎంత అవసరమో అంత నీళ్ళు ఇవ్వాలి. పైప్ పట్టుకొని నీళ్ళు వస్తుంది కదా అని పాట్ నిండా నింపకండి. ఒక 2-3 గ్లాసులు 2 గ్లాసులు సరిపోతుంది ఒక పాటుకి. అంటే పెద్ద పాటుకి ఒక 2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంతే ఇవ్వండి. ఎక్కువ నీళ్ళు వేసినప్పుడు వేరుకుళ్ళు సమస్య వస్తుంది, పూలు రాలిపోతుంది, ఆకులన్నీ పండు పారిపోయి రాలిపోతుంది. ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా దీనికి నెలకొకసారి మన కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇటువంటిది వేస్తూ ఉండాలి. పూలు ఎక్కువ రావటానికి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, అరటిపండు ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు ద్రావణం మీ దగ్గర లేదంటే కొంచెం బెల్లం కలిపిన నీళ్లు దీనికి వేసి చూడండి, మీ మొక్క ఎంత బలంగా పెరుగుతుంది చూడండి. ఇది సీక్రెట్ లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది ఏం లేదు, ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం బెల్లం కలిపేయండి, చక్కగా పెరుగుతుంది. ఓకేనా? సరే. ఇంకా దీనికి వచ్చే డిసీజ్ ఏంటి అని చూద్దాం. అంటే దీనికి వచ్చే రోగాలు ఏంటి అని చూద్దాం. ముఖ్యంగా మనం ఈ పచ్చిమిర్చిలో మనం చూసేది ఏంటంటే ఆకుముడత. ఒకసారి ఆకుముడత వచ్చిందంటే చాలు, అవి ఆ మొక్క తొందరగా కోలుకోదు. అందుకే దాని రాకన్నా ముందే మన పుల్లటి మధ్య ఇటువంటివన్నీ స్ప్రే చేస్తూ ఉంటే ఈ రోగాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చింది మనం గమనించుకోలేదు అనుకుంటే కనుక లేత చిగుళ్ళన్నీ కట్ చేసేసేయండి. ఒక్క ఆకు ఉంచకుండా అన్నీ కట్ చేసేసి మొక్కను ప్రూన్ చేసేసి చక్కగా మజ్జిగని, పుల్లటి మజ్జిగని పల్చగా చేసి 2 రోజులకు ఒకసారి మీరు స్ప్రే చేస్తూ ఉండండి. 1 ఇంచు మట్టి తీసి వేరే కొత్త మట్టి కంపోస్ట్ కలిపి వేయండి. ఎందుకంటే మట్టిలో కూడా ఆ ఫంగస్ ఉంటుంది. ఓకేనా? సరే. ఇవి జాగ్రత్త తీసుకుంటే ఈ ఆకుముడత నుంచి మన మొక్కల్ని బయటికి తెచ్చుకోవచ్చు. ఇంకా పూలు రాలేకపోయే సమస్య కూడా ఈ పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది. పల్చగా పుల్లటి మజ్జిగని ఆకుల మీద స్ప్రే చేస్తూ ఉంటే పూలు ఎక్కువ రాలకుండా ఉంటాయి. అంటే మనం వెదర్ అన్నీ బాగానే ఉన్నప్పుడు కూడా రాలుతూ ఉంటే అట్లా చేయండి. మొక్కలు బలంగా లేకపోయినా కూడా పూలు రాలుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం మంచి కంపోస్ట్ చేస్తూ ఉంటే పూలు రాలకుండా ఉంటాయి. తర్వాత ఈ మొక్కలకి వచ్చే సమస్య ఇంకొకటి ఏంటంటే పౌడర్ మిల్డ్యూ. ఇది ఆకులు కింద మనకు గమనిస్తే కనిపిస్తూ ఉంటుంది, ఈ పౌడర్ వేసినట్టు ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే పచ్చి పాలు, 1 గ్లాస్ పచ్చి పాలకి 1 లీటర్ నీళ్ళలో కలిపి దానికి ఒక 2 స్పూను
సోడా ఉంటుంది కదా, తినే సోడా, దీన్ని మిక్స్ చేసి దీన్ని కూడా 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి. ఒక 15-20 రోజుల్లో ఈ ఆకులన్నీ వచ్చే ఆకులన్నీ బాగుంటుంది. ఎక్కువ ఉన్న పౌడర్ మిల్డ్యూ ఏమైనా ఉందంటే ఆ ఆకులన్నీ తీసి దూరంగా పడేయండి. ఇంకొకటి, ఆకులు కలర్ మారడం, అంటే లేత గ్రీన్ కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే దానికి ఐరన్ ఎక్కువ ఉన్నది ఇవ్వాలి. ఐరన్ ఎందులో ఉంటుంది? బెల్లం నీళ్ళలో, బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి అది వేయండి. గుడ్డు తినేవాళ్ళు, అంటే ఎగ్ తినేవాళ్ళు ఏమైనా ఉంటే ఎగ్ షెల్ని 2 రోజులు ఎండబెట్టి దాన్ని మంచి పౌడర్ చేసేస్తూ ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది. బోన్ మిల్ కూడా వేయొచ్చు, బాగానే మొక్కలు పెరుగుతుంది. ఇంకా దీనికి వచ్చే ఇంకొక సమస్య ఏంటంటే రూట్ రాట్. ఇది ఎలా తెలుస్తుంది మనకు అంటే, ఉన్నట్టుండి మొక్క అది వాడిపోవడము, తర్వాత డ్రై అవ్వడము అయిందంటే, అంటే మనం నీళ్ళన్నీ కరెక్ట్గా ఇస్తున్నాము అనుకున్నప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తే ఆ మొక్కను పీకి చూసినప్పుడు మనకి రూట్స్ కుళ్ళిపోయింది, బ్లాక్ అయింది కనిపిస్తుంది. దీనికి ఎలా మనం మొక్కల్ని చేసుకోవాలంటే, ఎక్కువ నీళ్లు పోయకుండా ఉండాలి. మట్టిలో మనం అప్పుడప్పుడు కాస్త వేపపిండి, వేప కషాయం ఇటువంటిది వేస్తూ ఉంటే ఈ రోగం రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది తొందరగా చూశారు మీరు అనుకుంటే కనుక ఆ మొక్కలు తీసి వేరే పాట్లో నాటి చూడండి. అప్పుడు ఆ మొక్క కోలుకోవచ్చు. ఈ మట్టిని, ఈ వేరుకుళ్ళు వచ్చిన మొక్కలు తీసిన మట్టి ఉంటుంది కదా, దాన్ని ఒక 4 రోజులు బాగా ఎండబెట్టి చక్కగా ఎండిపోయిన తర్వాత దాన్ని కంపోస్ట్ వేసి అప్పుడు వేరే మొక్కలు పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అటువంటి మట్టిని ఏం పడేయక్కర్లా. మనం ఏం గుర్తుంచుకోవాలంటే, ఎక్కువ నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ మొక్కలకి ఇవ్వద్దు. దానికి ఎంత అవసరమో అంతవరకే నీళ్ళు వేయండి. రోజు ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ పోస్తే మార్నింగే పోయండి. టైం ఉంది కదా అని ఈరోజు మార్నింగ్ పోయడం, రేపు ఎల్లుండి మళ్ళీ పోయడం అట్లా చేయకండి. దీనివల్ల మొక్క కాస్త వాడిపోయినట్టయి పూలు రాలిపోతుంది, ఎక్కువ కాయలు రావు. ఓకేనా? ఇంకా అరటిపండు తొక్కలు, మీరు అరటిపండు తినేవాళ్ళు ఉంటే దాన్ని తొక్కలని జమ చేసి డ్రై అయిన తర్వాత దాన్ని మనం పౌడర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇందాక చెప్పినట్టు బోన్ మిల్ కూడా కలిపి ఇవ్వచ్చు. వర్మీ కంపోస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. కౌడంగ్ కంపోస్ట్ అయితే చాలా బాగానే పనిచేస్తుంది. ఇంకా మిగతా ఏదైనా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ చేసినప్పుడు కూడా ఈ మొక్కలకి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పూలు రాలిపోయే సమస్యకి పుల్లటి మజ్జిగ ఇవ్వచ్చు. లేదు అంటే అప్పుడప్పుడు కాస్త బెల్లం నీళ్లు కూడా మనం స్ప్రే చేయొచ్చు. చీమలు వస్తాయా అని అలాంటివి ఏం ఆలోచించకండి. నీళ్ళలో కొంచెం మనం వేసగానే చీమలు అయితే రావు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో మొక్కలు కూడా చాలా బాగా పచ్చిమిర్చి వస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండానే మనం ఇంట్లో పచ్చిమిర్చిని పెంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. అలాగే నాకు ఒకసారి లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.